బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ అస్త దిగ్బంధనంలో ఇప్పుడు కూరుకుపోతోంది. పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ సైనికులు చేసిన దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని ఇటు భారత్ బోర్డర్కు పంపించడానికే ఎక్కువగా కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బలూచిస్తాన్ సైనికులు BLA పాకిస్తాన్ సైనికులపై దాడి చేసింది. మార్గట్ ఏరియాలో రోడ్డుపైన బాంబు పెట్టి మరి పాకిస్తాన్ సైనికులను లేపేసింది BLA. రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పేలుడు దాడికి పాక్ ఆర్మీ వాహనం ఏ విధంగా పేలిపోయిందో మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలుడు దాటికి అక్కడ సైనికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సుమారు 10 నుంచి 15 మంది సైనికులు ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్పై విరుచుకు పడుతుంది. పాకిస్తాన్కి పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్. సొంత కుంపటిని వాళ్ళు పట్టించుకోకుండా కాశ్మీర్లో వేలు పెడుతుంది పాకిస్తాన్ ప్రతిసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఇలాంటి పేలుళ్లలో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతూనే ఉన్నారు. అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్ విషయంలో వేలు పెడుతూనే ఉంది. కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చూస్తూ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడండి. అది మార్గట్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్ని ముందే అమర్చిన IED బాంబులతో పేల్చి పారేశారు ఆ వాహనం అక్కడికి రాగానే చాలా దూరం నుంచి ఆ పేలే దృశ్యాలను వీడియో కూడా తీస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చూడండి ఒక్కసారి, 2 వాహనాలు అక్కడికి వస్తూ ఉన్నాయి. మొదటి వాహనం టార్గెట్ ప్లేస్ దగ్గరికి చేరుకోగానే రిమోట్ కంట్రోల్తో ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని పేల్చేశారు. పెద్ద శబ్దంతో ఆ వాహనం పేలిపోయింది. ఆ వాహనంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెనుక ఉన్న వాహనం ఆగిపోయింది. వెనుక ఉన్న వాహనం కొంచెం దూరంలో ఉండటంతో ఆ వాహనంలో ఉన్న సైనికులు బతికిపోయారు. చూడండి ఒకసారి RTV స్క్రీన్ పైన. ఇది మార్గెట్ ఏరియా. ఆ ఏరియా అంతా కూడా బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఏరియా. బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ వాహనం వస్తుంది. అంతకు ముందే ఇంకొక వాహనం కూడా వెళ్ళిపోయింది. చూడండి ఒక్కసారి, 3 వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. ముందు ఒక వాహనం వెళ్తుంది, ఆ రెండో వాహనం వెళ్తుంది, దాని వెనక ఇంకొక వాహనం ఉంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వాహనం ఒక్కసారిగా పేలిపోయింది. చూడండి RTV స్క్రీన్ పైన. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకుంది. రీసెంట్గానే మనం చూసాం, ట్రైన్ను కూడా హైజాక్ చేసింది. ట్రైన్ని హైజాక్ చేసి కొంతమందిని పాకిస్తాన్ భద్రతా బలగాలకు చెందిన వారిని హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నిజానికి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏ దేశ సైనికులైనా కదా అని ఏదో మూల అనిపిస్తూ ఉంటుంది. అది మనకి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనకున్నటువంటి ఆ జాలి దయ అనేది ఏదో ఒక మూలం మనకి శత్రువుపై కూడా కనబరుస్తూ ఉంటుంటాం కదా. అందుకే మనకి ఇలాంటి దాడులు జరిగినప్పుడు అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ సైనికులపై ఏమాత్రం కరుణ చూపించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ సైనికులు చేసే అకృత్యాలు అన్నీ కావు. పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్లో పెంచి పోషించే ఉగ్రవాదులకు పెద్ద తేడా ఏం లేదు. పాకిస్తాన్ ఆర్మీ అంటేనే అది ఉగ్రవాదుల శిబిరంగానే చెప్పుకోవాలి, ఉగ్రవాదుల అడ్డగానే చెప్పుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ సైనికులకు జరిగే నష్టాన్ని ఏ మూలా కూడా మనం దయాదాక్షిణ్యాలతో చూడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసి జరిపిన ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అంతకు ముందు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పటికే చనిపోయారు. గత మార్చిలో కూడా BLA దాడిలో 60 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోయింది. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్ ఆర్మీ. అందుకే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, తోక జాడించకండి, మీకు బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా ఉంది. మేం బలూచిస్తాన్ విషయంలో వేలు పెడితే మీరు తట్టుకోలేరు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం పాకిస్తాన్కు చెప్పినప్పటికీ పాకిస్తాన్
బలూచిస్తాన్ విషయంలో పట్టించుకోకుండా మన కాశ్మీర్ విషయంలో వేలు పెడుతూనే ఉంటుంది. మన కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని, మన కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టించాలి అని పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉండే ఉగ్రవాదులతో ఎప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పెహల్గాంలో జరిగిన దాడి పాకిస్తాన్ ఆర్మీకి తెలిసే జరిగింది. అక్కడ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కనుసన్నల్లోనే జరిగింది. టీఆర్ఎఫ్ ఆవిర్భావానికి కూడా పాక్ సైనికులు, లష్కరే తోయిబా ఇవి కారణం. అందుకే పాక్ సైనికులకు జరిగిన ఈ నష్టాన్ని చూసి పర్వాలేదు అని అనిపిస్తుంది కదా. ఈ దాడి చూస్తే మీకేమనిపిస్తోందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మార్చి నెలలో కూడా బిఎల్ఏ చేసిన దాడిలో 60 మంది పాక్ ఆర్మీ చనిపోయారు. గతంలో మొన్నే ఒక ట్రైన్ కూడా హైజాక్ చేసి పాక్ భద్రతా బలగాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ఆ తర్వాత పాక్ సైనికులు మళ్ళీ ఆ ట్రైన్ని తాము స్వాధీనం చేసుకుని అందులో ఉన్న పౌరులకు ఎటువంటి నష్టాన్ని కలిగించలేదు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. పాకిస్తాన్ ఆర్మీ మొన్న అత్యవసరంగా సమావేశమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం మొన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కూడా భారత్పై విషయం కక్కుతూనే ఉంది. ఈ సమావేశంలో కూడా భారత్ని ప్రపంచ దేశాల ముందు అబద్ధాలు, అసత్యాలు చెప్పి దోషిగా నిలబెట్టాలని అనుకుంటుంది. కానీ మన దగ్గర అంతకు మించిన సాక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ను నమ్మడం లేదు. చాలా వ్యూహాత్మకంగా మనం పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు కార్నర్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్పై మనం ఎటువంటి చర్యలు తీసుకున్న ప్రపంచ దేశాల మద్దతు ఈ పాకిస్తాన్కి దక్కదు. కానీ సొంత దేశంలో ఉన్న పక్కలో బల్లాన్నే, సొంత కుంపట్నే వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. కానీ పాకిస్తాన్పై వేలు పెడుతున్నారు, కాశ్మీర్లో వేలు పెడుతున్నారు. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. తాజాగా జరిగిన దాడి ఇది. తాజాగా జరిగిన దాడిలో 10 నుంచి 15 మంది పాకిస్తాన్ సైనికులు హతమైపోయారు. అదంతా కూడా మనకి ఒక మైదాన ఏరియా లాగా కనిపిస్తుంది. కొండలు గుట్టలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న కల్వట్ లాగా బ్రిడ్జ్ కూడా మనకి కనిపిస్తోంది. అక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ పాస్ అవుతుంది. దీన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గతంలో రెక్కీ నిర్వహించింది. పాకిస్తాన్ సైనిక వాహనాలు ఆ రూట్లో వెళ్ళే సమయంలో ఆ వాహనాన్ని లేపేయడానికి, పాకిస్తాన్ సైనికులను లేపేయడానికి అక్కడ ముందుగానే రెక్కీ నిర్వహించి ఐఈడీలను అమర్చారు, ల్యాండ్ మైన్స్ని అమర్చారు. పాకిస్తాన్ సైనికులు వెళుతున్న వాహనం అక్కడికి రాగానే ఆ వాహనాన్ని లేపి పారేశారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను పేల్చివేసిన ఘటనను. కానీ వాళ్ళ దేశంలో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ తమపై ఎలా దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో పట్టించుకోకుండా మన దేశంలో మన సైనికులను మట్టిపెట్టడానికి పుల్వామా దాడులు చేస్తారు. మన దేశంలో మన పౌరులను మట్టిపెట్టడానికి కాశ్మీర్లో పెహల్గాం లాంటి దాడులు చేస్తుంటుంటారు, ముంబైలో దాడులు చేస్తూ ఉంటుంటారు. ఇలా ఎన్ని దాడులను మనం భరిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు బలూచిస్తానే వాళ్ళకి పక్కలో బలిలా మారింది. బలూచిస్తాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కాశ్మీర్లో మాత్రం వేలు పెడుతుంది పాకిస్తాన్. భారత్ చేతికి మట్టి అంటకుండా అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పని పూర్తి చేసేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాగా అయ్యింది పాకిస్తాన్ సైనికులకనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బహుశా మరిన్ని దాడులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇటు భారతదేశం పహల్గాం దాడుల తర్వాత భారతదేశం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది, ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తుంది. మనం సింధు నది జలాలను ఆపేశాం. దీంతో వాళ్ళకి నీటి కటకట ఏర్పడుతోంది. పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు పాకిస్తాన్పై ఏ క్షణమైనా మనం త్రివిధ దళాలతో దాడులు చేసే అవకాశం కూడా ఉంది. త్రివిధ దళాలతో ముప్పేట దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెడుతూ నలువైపు నుంచి దాడి చేస్తున్నాం. మరోవైపు ఆంక్షలు విధిస్తూ పాకిస్తాన్ కోలుకోకుండా చేస్తున్నాం. దీంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్లో పుట్టి పెరుగుతూ భారతదేశంలో దాడికి పాల్పడుతున్న అక్కడ సైనికుల పైన వాళ్ళు ఆకలితో దాడి చేసే అవకాశం ఉంటుంది. బహుశా ఆకలితో దాడి చేసే రోజులు కూడా ఎంతో దూరంలో లేదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రాబోయే కొన్ని రోజులని, వారం 10 రోజుల్లోనే భారత్ కూడా పాకిస్తాన్పై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈలోపే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ పనిని పూర్తిగా అణచేస్తున్నారు. సైనికులను గుక్క దిప్పుకోనవటం లేదు. ఒకవైపు కాశ్మీర్లో దాడి తర్వాత ఇటు భారత్ తమపై ఎటువంటి దాడి చేస్తుంది, భారత్ ఇప్పటికే అన్ని రకాల దాడులు మొదలుపెట్టింది. ఇంకా మనం
మిసైల్స్తో దాడి మొదలు పెట్టలేదు, అంటే త్రివిధ దళాలతో దాడి మొదలు పెట్టలేదు. త్రివిధ దళాలతో మనం దాడి మొదలు పెడితే పాకిస్తాన్ ఖతం అయిపోతుంది. కానీ త్రివిధ దళాలతో దాడి మిలిటరీ యాక్షన్ తీసుకోకుండానే మిగిలిన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. మిలిటరీ యాక్షన్ కాకుండా మిగిలిన చర్యలకి పాకిస్తాన్ అల్లాడిపోతూ ఉంటే ఇక మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మనం ఏమైపోతాము అని పాకిస్తాన్ భయపడుతున్న సమయంలో అదే సమయాన్ని ఆసరాగా తీసుకుని బలూచిస్తాన్ ఆర్మీ చెలరేగిపోతుంది. బలూచిస్తాన్ అక్కడ మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది. బలూచిస్తాన్ కూడా మనం మిలిటరీ యాక్షన్ అంటానికంటే అది కూడా ఒక రకమైన ఉగ్రవాద చర్యే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై చేస్తున్న దాడితో ఇప్పుడు పాకిస్తాన్ గుక్క తిప్పుకోలేకపోతుంది. ఏం చేయాలో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. సొంత దేశంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులతో తమ సైనికులు కోల్పోతూ ఉంటే ఒకవైపు ఇటు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతూ ఇంకొక వైపు భారత ఆంక్షలను తట్టుకోలేక మరోవైపు భారత మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమైపోతాము అనే భయం ఇంకొక వైపు పాకిస్తాన్ని 360 డిగ్రీస్లో కార్నర్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నదే ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఎలా దీని నుంచి తప్పించుకోగలుగుతుంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్పై భారత్ తీసుకునే ప్రతీకార చర్య ఎలా ఉండబోతుంది అని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడాడో చూద్దాం. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging. విన్నరా వాడు ఏమంటున్నాడో? వాడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇప్పటికీ బుద్ధి రావడం లేదు. గతంలో రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశాడు చూసారా? పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. భారత పౌరులను కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్నారు, అయినా వాళ్ళకి బుద్ధి రావడం లేదు. కాశ్మీర్ మాది అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. కాశ్మీర్ పాకిస్తాన్కు జీవనాడి అని అంటున్నాడు. అవును, ఎందుకంటే మేం నీళ్లు వదులుతున్నాం కాబట్టి అది పాకిస్తాన్కు జీవనాడే, కానీ అది మా దయా దాక్షిణ్యాలపైనే మీకు అక్కడ నుంచి జీవం అందుతుంది, అంటే నీళ్లు అందుతున్నాయి. ఈ కాశ్మీర్ మాది అని అంటూ ఉన్నాడు ఆ పాకిస్తాన్ చీఫ్. అందుకే ఇప్పుడు అంతకంత ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఎటు పారిపోవాలో తెలియని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రాబోతున్నాయనే చర్చ జరుగుతుంది. ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేశాడో చూస్తున్నారు కదా. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకే ఇప్పుడు పాకిస్తాన్ ఫలితం అనుభవించబోతోంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, పాకిస్తాన్పై 360 డిగ్రీస్లో అన్ని వైపుల నుంచి కూడా దాడి జరుగుతుంది. అస్త దిగ్బంధనంలో ఉంది ఇప్పుడు పాకిస్తాన్. అదే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. తాజాగా జరిగిన దాడిలో 10 నుంచి 15 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇటు భారత్ ఎటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది అనే భయంతో బిక్కచిచ్చిపోతూ ఉంటే అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులను మట్టుబెడుతూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేయబోతోంది? అక్కడ ఇప్పుడు దాడి ఎక్కడైతే జరిగిందో మార్కెట్లో దాడి జరిగిన చోట పరిస్థితి ఏంటి? రోహిత్, ఇది జస్ట్ ఒక శాంపుల్ కిందే చెప్పుకోవాలి. ఇది కేవలం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతోనే ఇక్కడ ఇది ఎండ్ అయిపోయే పరిస్థితులు అయితే కనిపించట్లేదు రోహిత్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్న బలగాలు కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ గా ఆఫ్ఘనిస్తాన్ లో మిలిషియా ఉంది అనేది మనం ఇంతవరకు అంటే తాలిబాన్లకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో కేవలం వాళ్ళు మాత్రమే వినిపించింది. మొన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ మిలిషియా కూడా పాకిస్తాన్ యాక్టివేట్ అవుతోంది. ఎంతసేపు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ప్రెసెంట్ వాళ్ళకి ఆ ఇబ్బంది తలెత్తుతోంది. ఇంట్రెస్టింగ్ గా ఇటు మొసాద్ కూడా రియాక్ట్ అయ్యింది. గాడ్ బ్లెస్ ఇండియా అంటూ మొసాద్ కూడా ఇటు ట్వీట్ చేసింది. సో పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కనుక పాకిస్తాన్ ఇక మ్యాప్ లో ఉంటుందా అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి
వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్ మమ్మల్ని విడిచిపెట్టే అని చెప్పుకుంటూ వాళ్ళు ముందు నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓవరాల్ గా యాక్టివేట్ అయ్యారు అందరూ కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కంటే కొద్దిసేపటి క్రితం మీరు చెప్పుకొచ్చారు, అది వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న పిచ్చి చేస్తున్నది కావచ్చు. ఇక్కడ ఐఏడితో వాడు పేల్చడం జరిగింది క్వెటాకి సంబంధించి ఎప్పుడు ఆ ఇష్యూస్ అక్కడ జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా మార్కెట్ కావచ్చు, లేకపోతే క్వెటాకి సంబంధించి అది సబర్బన్ కింద చెప్పుకుంటూ ఉంటారు మార్కెట్ ని. అక్కడ దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు, ఇంకా 10ల సంఖ్యలో గాయాలైన పరిస్థితి ఉంది. దాంతో పాటు అక్కడ వాళ్ళ పేర్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా బిఎల్ఈ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తుంది, వాళ్ళ పేర్లతో సైతం స్టేట్మెంట్ ని రిలీజ్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుతున్న సందర్భంలో ఆల్రెడీ అటాక్ ప్లాన్ చేస్తోంది, ఇండియా మీద అటాక్ ప్లాన్ చేస్తోంది పాకిస్తాన్ అంటే ఒక చర్చ మొదలైంది. దీనికి బలం చేకూర్చేలా పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ ఆయన చాలా పిచ్చిగా వాగుతున్నాడు. మొన్న ఒక వాగుడు వాగాడు, నిన్న ఒక వాగుడు వాగాడు, ఒకటంటే న్యూక్లియర్ అటాక్ వెళ్ళే అవకాశం ఉందండి కూడా. సో ఇటువంటి ఒక టిపికల్ సినారియో అనేది పాకిస్తాన్ ఊహించలేదు. వాళ్ళు అనుకున్నది వేరు, జరుగుతోంది వేరు. బట్ మళ్ళీ నేను కమింగ్ బ్యాక్ టు బిఎల్ఏకి సంబంధించి ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది, ఆపరేషన్ కి సంబంధించి పాకిస్తాన్కి ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి. ఒకవేళ మీరు కనుక ఇంటెన్సిఫై చేస్తాయి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన సంఘటన మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందంటే కూడా. అంటే పక్కలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది, ఇది ఇండియా చేయిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేత భారతే చేయిస్తోంది, పాకిస్తాన్ ముందు నుంచి వాదిస్తోంది. కానీ ఇండియా దాన్ని ఖండనం చేస్తూ వస్తుంది. అది మీ తలనొప్పి, అది మీ గోల, మీరు చూసుకున్నట్టు కూడా. ఒకవేళ బలూచ్ లిబరేషన్ ఆర్మీని ముందుకు వచ్చి ఈ ఫైట్ చేస్తే మన పని ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మనకి ఇటు ఎకనామికల్ గా, ఎందుకంటే మనం అటాక్ ఎదిగామంటే మనకు కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది, ఎకనామికల్ గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కనుక ముందుకు వచ్చి ఈ దారిని వేగవంతం చేస్తే, ఈ దారిని మరింత వేగవంతం చేస్తే కనుక మనకి అది తగ్గుతుంది. మన టార్గెట్ ఎక్కువగా ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే కనుక పోర్ట్స్ మీద ఉండే అవకాశం ఉంది అని కూడా చర్చ జరుగుతోంది. ఇది బహుశా కొన్ని వ్యూహాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో పూర్తిగా చెబితే అది కరెక్ట్ కాదు అంటే ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్ గా బయటికి కొన్ని విషయాలు మనం చెప్పట్లేదు. కానీ ప్రధాన ఫోకస్ మాత్రం ఈసారి పోర్ట్స్ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ముందుగా సింధు నదీ జలాలకు సంబంధించి వాళ్ళు టార్గెట్ చేశారు. ఇంకో విషయం రోహిత్, ఇక్కడ నిన్న ఒక వీడియో పాకిస్తాన్ కి సంబంధించి ఒక వీడియో చక్కలు పడుతోంది. ఎందుకంటే ఒకవేళ సింధు నదీ జలాలను విడిచిపెట్టకపోతే సింధు నదీ జలాలకు సంబంధించి దాన్నే మేము ఉదాహరణగా తీసుకుంటాం, దాన్నే మేము యుద్ధంగా మలుచుకుంటామంటూ పాకిస్తాన్ చెబుతోంది. పిచ్చి వాగుడు వాగుతోంది ఈ విషయంలో. ఒకవేళ భారత్ ఒప్పుకోకపోతే ఆ సింధు నది డ్యామ్ ని పేల్చేస్తారట. సింధు నది డ్యామ్ ని పేల్చేసి పాకిస్తాన్ నీళ్లు తీసుకుంటారంట. సో ఇలాంటి ఒక తిక్క ఆలోచన చేస్తోంది. కాబట్టి భారత్ కూడా దీనికి సంబంధించి చాలా సంయమనం పాటిస్తోంది. ఈసారి కొట్టే తప్ప మామూలుగా ఉండదు అనే చర్చకు బలం చేకూర్చేలా ఉంది. బహుశా ఇంతవరకు లేని అనేటువంటి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి తాలిబాన్లు మనకు సపోర్ట్ గా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ లో. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ రిటాలియేషన్ వస్తే కనుక తీవ్రమైన పరిణామాలని చవిచూడాల్సి వస్తుందంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ మొసాద్ కూడా, అంటే ఆయా దేశాలకు సంబంధించి రక్షణ శాఖలోని కీలక విభాగాలు కూడా అమెరికాకు సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపించిన పరిస్థితి ఉంది. సో అంతవరకు అవసరం పడకపోవచ్చేమో అనిపిస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే తాలిబాన్ సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు పెంచి పోషించుకున్న ఆ తీవ్రవాదుల చేతే వాళ్ళని వాళ్ళు మట్టుబడినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆసిఫ్ మున్నీర్ తన వ్యూహాల్ని పదులు పెడుతున్నాం అనుకుంటాడు, కానీ తన పిచ్చి కష్టాలతో ఇంకా పాకిస్తాన్ కష్టాల్లో పడేస్తున్నాడు ఆర్మీ చీఫ్ గారు. అంతా ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది, చేసిన పాపానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది. భారతే అవసరం లేదు పాకిస్తాన్ని దెబ్బ కొట్టడానికి, బలూచిస్తాన్ సరిపోతుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. బలూచిస్తాన్నే తట్టుకోలేకపోతుంది, ఇక భారత్నే తట్టుకుంటుంది అనే చర్చ జరుగుతుంది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు భారత్ తీసుకునే మిలిటరీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోందని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే బలూచిస్తాన్ సైనికులు